అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ చౌకదారుల దుకాణాల్లో ముందుగా కాంటాకు పూజలు చేసి సన్నబియ్యం కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆర్డీఓ వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సన్నబియ్యాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రజా పంపిణీ ద్వారా ఇకపై ప్రతి నెల దొడ్డు బియ్యంకు బదులుగా సన్నబియ్యం అందజేస్తుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. సన్నబియ్యంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. మేడం మేడం నీళ్ళ ప్రభుత్వం నుంచి సన్నబియ్యం పంపిణీ అనేది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది 32 షాప్లో. సో మా ప్రభుత్వం ఏంటంటే జనాలకి అంటే దొడ్డు బియ్యం ఇస్తే సరిగా తినట్లేదు, అందరూ అంటే పక్కదారి పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు సన్నబియ్యం పంపిణీ చేస్తే ప్రతి ఒక్కరూ అంటే వేరే వాళ్ళకు దిగాకుండా అక్రమదారి పట్టకుండా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో అందుకోసమని ఈ రోజు నుంచి సన్నబియ్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారులు ఏమంటే అందరూ దాన్ని వినియోగించుకొని దయచేసి మీ దానికే యూజ్ చేసుకోండి. అది సో ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి అంటే సన్నబియ్యం తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క వినియోగదారులను ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మేజర్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మొన్న వారు సూర్యాపేట జిల్లాలో ఇట్లా సన్నా బియ్యం మనం రేషన్ షాప్ ద్వారా ఈ స్టార్ట్ చేయాలి, ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు మన రేషన్ షాప్ నుంచి ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్కి వాళ్ళకి ఉన్న యూనిట్స్కి మళ్ళీ ఈ రోజు నుంచి సన్నా బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్ షాప్ నెంబర్ 32లో నేను జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, యజమానులు, పెద్దలు, తర్వాత వినియోగదారులు వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ సన్నా బియ్యం పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 732 యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రేషన్ షాప్ యజమానికి అడిగితే ప్రతి ఒక్కరూ దాదాపు ఇక్కడికి వచ్చి బియ్యం ఇప్పటి వరకు తీసుకున్నారు. సో ఇందాక మనం జేసీ గారు చెప్పినట్లు ప్రభుత్వం ఇది 6 గ్యారంటీలో భాగంగా ఇది ఒక మంచి పథకం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ వినియోగదారులు దయచేసి సద్వినియోగించుకోవాలి. ఈ సన్నా బియ్యంతో మనకి ప్రభుత్వంకి 2-3 రకాలు బెనిఫిట్ అవుతాయి, వినియోగదారులు కూడా బెనిఫిట్ అవుతాయి. ఒకటి ఆరోగ్యం కానీ న్యూట్రిషన్ కానీ అది మంచి వారికి అందజేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రీసైక్లింగ్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఏవైతే రీసైక్లింగ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా జరిగింది అవి కూడా చాలా వరకు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మనం రేషన్ షాప్ యజమానులు కానీ అటు వినియోగదారులు కానీ కలిసి తర్వాత అధికారులు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని కూడా విజయవంతంగా చేయాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము. ముఖ్యంగా మొన్న మనం సభలో ప్రజాపాలన గ్రామ సభ వార్డ్ సభలో కూడా రేషన్ కార్డ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని మళ్ళీ మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా తీసుకొని అందరికీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డ్ అడిషన్స్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ కానీ అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి